Hi guys, welcome back to my channel Shravan Vlogs. Welcome back to another vlog. ఈ వీడియో ఏంటంటే ఆఫ్టర్ 5 years తర్వాత నేనైతే మా డిప్లొమా కాలేజ్కి అయితే వెళ్తున్నాను ఒక చిన్న వర్క్ మీద. సో చాలా డేస్ అయింది నేనైతే కాలేజ్కి వెళ్ళాక. సో ఇప్పుడు మా కాలేజ్ ఎలా ఉందో, ఏమైనా చేంజెస్ వచ్చాయా, అలానే ఉందా మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో జల్దీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. మనమైతే ఇంటికా నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము బస్ స్టాండ్కి. మార్నింగ్ నేను రెడీ అవ్వగానే వర్షం అయితే పడింది. సో మనకైతే కొంచెం అంటే లేట్ అయిపోయింది. సో జల్దీ మనమైతే బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోదాము. సో మనమైతే బస్ స్టాండ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. సో లోపలికి వెళ్ళి అసలు బస్ ఉందో లేదో మనమైతే చూద్దాము. బస్సెస్ అయితే రెడీగా ఉన్నాయి. సో మనమైతే ఏది ముందు స్టార్ట్ అయితే దానికైతే వెళ్ళిపోదాము. నేనైతే బస్ అయితే ఎక్కేసాను. నాకైతే లాస్ట్ సీట్ అయితే దొరికింది. నేను చెప్పాను కదా మా డిప్లొమా కాలేజ్కి ఒక చిన్న వర్క్ మీద వెళ్తున్నాను అనేసి. అసలు మా కాలేజ్ వచ్చేసి ఖమ్మం డిస్టిక్ మధిరలో అయితే ఉంది. కొత్తగూడెం నుంచి అయితే ఒక 90 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనమైతే వైరా వెళ్ళాలి. వైరా నుంచి మళ్ళీ ఇంకో బస్ క్యాచ్ చేసి మళ్ళీ ఒక 30 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి మధిరాకి. మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ టైం వచ్చేసి 8 అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 1 hour జర్నీ అయితే ఉంటుంది. మనం వెళ్ళే వరకు 9:15 అలా అవుతుందేమో. సో మనం అక్కడికి వెళ్ళాక కలుద్దాం. ఫైనల్గా మనమైతే వైరా అయితే రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఇంకో 2 minutesలో మనమైతే బస్ స్టాప్లోకి అయితే వెళ్ళిపోతాము. సో అక్కడికి వెళ్ళాక మధిరా బస్ ఉందో లేదో అయితే చూడాలి. నేనైతే వైరా అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ నుంచి ఇంకో 30 kilometers అయితే ట్రావెల్ చేయాలి. సో ఈ టైంకి బస్సు ఉందో లేదో చూడాలి. ఆఫ్టర్ 10 minutes తర్వాత మనకు తెలిసింది ఏంటంటే నేను రీచ్ అవ్వగానే మన బస్సు అయితే వెళ్ళిపోయిందంట. సో మనమైతే బయటికి వెళ్ళి ఆటో అయితే ఎక్కేద్దాము. మనమైతే ఆటో అయితే ఎక్కేసాము. ఇక్కడ నుంచి ఒక 30 kilometers అయితే జర్నీ అయితే ఉంటుంది. చాలా ఇయర్స్ తర్వాత ఈ రూట్లో ట్రావెల్ చేస్తుంటే చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇటు సైడ్ ఆల్మోస్ట్ అన్ని విలేజెసే ఉంటాయి. డిప్లొమాలో ఉన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఇంకా సీనియర్స్ కలిసి మేమైతే అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళం కొత్తగూడెం నుంచి మధిరా వరకు. ఆ రోజుల్లో అసలు మామూలు ఎంజాయ్మెంట్ కాదు. ఇప్పుడు ఈ రూట్లోకి వస్తుంటే చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. నేనైతే రీచ్ అయ్యాను. సిటీ బయట అయితే దిగిపోయాను. అటు స్ట్రైట్ వెళ్తే మధిరా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. సో మనమైతే ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఒక 3 kilometers అయితే ట్రావెల్ చేయాలి మళ్ళీ కాలేజ్కి. సో ప్రజెంట్ మనమైతే ఆటో కోసం అయితే వెయిట్ చేద్దాము. ఆటో అయితే ఎక్కేసాను. ఇంకొక 5 minutesలో మనమైతే కాలేజ్కి అయితే రీచ్ అయిపోతాము. నేనైతే కాలేజ్కి అయితే రీచ్ అయ్యాను. ఇదే మా కాలేజ్ ఎంట్రన్స్. ఒకప్పుడైతే మా కాలేజ్కి అయితే గేట్ లేదు, ఇప్పుడైతే గేట్ పెట్టారు. ఒకప్పుడైతే మొత్తం ఎంటీగా ఉండేది, అసలు ఈ చెట్లు అయితే ఏమీ ఉండేది కాదు. నేనైతే సైడ్కి ఒక పిక్ వేస్తాను చూడండి. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మా కాలేజ్ అయితే కామెంట్ చేయండి. మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాము. యాక్చువల్గా ఇవాళ స్టూడెంట్స్కి అయితే హాలిడే అంట. సో స్టూడెంట్స్ అయితే ఎవరు లేరు.
సో ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి. ఈ స్టెప్స్ వచ్చేసి పైన క్లాస్ రూమ్స్ ఇంకా కొన్ని ల్యాబ్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మా కాలేజ్ నోటీస్ బోర్డు. ఏ ఇన్ఫర్మేషన్ అయినా ముందు అయితే ఇక్కడ స్టిక్ చేస్తారు. మీ అందరికి తెలిసిందే దీని గురించి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మదిరా. ప్రజెంట్ ప్రిన్సిపల్ వచ్చేసి వెంకటేశ్వర ప్రసాద్. మా కాలేజ్లో వచ్చేసి ఓన్లీ 2 బ్రాంచెస్ ఉంటాయి, మెకానికల్ ఇంకా సివిల్. ఈ స్టెప్స్ పక్కన మీకు వే అయితే కనిపిస్తుంది కదా, ఇటు సైడే మా ల్యాబ్స్ అయితే ఉంటాయి అనమాట. సో మనకైతే ల్యాబ్స్ అయితే చూసిద్దాం పదండి. ఇదే మా డ్రాయింగ్ హాల్. ప్రజెంట్ డోర్ అయితే లాక్ చేసి ఉంది. వాళ్ళ స్టూడెంట్స్కి అయితే హాలిడే అంట. సో డోర్స్ అయితే అన్ని ల్యాబ్స్కి అయితే క్లోజ్ చేసేసాడు. ఇది వచ్చేసి కంప్యూటర్ ల్యాబ్. డ్రాయింగ్ హాల్ ఆపోజిట్లోనే మాకైతే కంప్యూటర్ ల్యాబ్ అయితే ఉంటుంది. అండ్ ముందుకు వచ్చేస్తే లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మాకైతే హైడ్రాలిక్స్ ల్యాబ్ అయితే ఉంటుంది. ఇది కూడా డోర్స్ అయితే లాక్ చేసి ఉన్నాయి. ఇదే మా హైడ్రాలిక్స్ ల్యాబ్. అండ్ దీని ఆపోజిట్లోనే మాకైతే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ల్యాబ్స్ ల్యాబ్ కూడా ఉంటుంది. అండ్ ఈ 2 ల్యాబ్స్ మాకు సివిల్కి మెకానికల్కి మేమైతే ఇందులో అయితే ల్యాబ్స్ చేసుకుంటాము. సో మనమైతే పైకి అయితే వెళ్ళిపోదాము. పైకి రాగానే మనకైతే రైట్ సైడ్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ క్లాస్ అండ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ క్లాసెస్ అయితే ఉంటాయి. నేను చెప్పాను కదా, ఇటు సైడ్ వచ్చి ఫస్ట్ ఇయర్ క్లాస్ అటు, లెఫ్ట్ సైడ్కి వచ్చేసి సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ క్లాసెస్ ఉంటాయి. సెకండ్ ఇయర్ క్లాస్లో అయితే హాస్టల్ స్టూడెంట్స్ అయితే ఉన్నారంట. సో మనమైతే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే క్లాస్లో లెక్చరర్ కూడా ఉన్నారు. సో అక్కడ ఈ డోర్ ఓపెన్ చేసి ఉంది కదా, సెకండ్ ఇయర్ క్లాస్. ముందైతే మా ఫస్ట్ ఇయర్ క్లాస్కి అయితే వెళ్దాము. డోర్ అయితే ఓపెన్ చేసే ఉంది అనుకుంటా. ఆ డోర్ అయితే ఓపెన్ చేసే ఉంది. సో మనమైతే లోపలికి వెళ్ళిపోదాము. ఇదే మా ఫస్ట్ ఇయర్ మెకానికల్ క్లాస్. ఆఫ్టర్ 5 years తర్వాత నేనైతే మా కాలేజ్లో మా క్లాస్కి అయితే వచ్చాను. మీకైతే నా బెంచ్ అయితే చూపిస్తాను. ఇదే నా బెంచ్ అనమాట, థర్డ్ బెంచ్. నేను ఇక్కడ కూర్చొని నా క్లాసెస్ అయితే వినేవాడిని. అదేంటో ఇక్కడ కూర్చోగానే మళ్ళీ నా పాత రోజులు అయితే గుర్తొస్తున్నాయి. లెక్చరర్ చెప్తుంటే వెనక బెంచ్లో కూర్చొని లంచ్ తినడం, ఫన్నీ జోక్స్ వేయడం, కామెంట్స్ వేయడం, టీచర్స్ ఏదైనా చెప్తుంటే అసలు ఆ ఎంజాయ్మెంటే వేరు ఆ రోజుల్లో. మళ్ళీ అలాంటి డేస్ వస్తే బాగుండు అనిపిస్తుంది. మీరు కూడా మీ కాలేజ్ డేస్ మిస్ అయితే ఒక కామెంట్ కానీ చేయండి. ఇది మా ఫైనల్ ఇయర్ క్లాస్ అనమాట. సో మనమైతే లోపలికి అయితే వెళ్దాం. నేను క్లాస్లోకి వచ్చి కూర్చొని స్టూడెంట్స్ని చూశాక మళ్ళీ నా ఫ్రెండ్స్ అందరూ గుర్తొచ్చారు. అంటే మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా క్లాస్లో కూర్చొని క్లాస్ వింటే బాగుండు అనిపించింది. కానీ అది జరగదు కదా, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారు. మళ్ళీ ఇలా కాలేజ్కి వచ్చి కూర్చొని క్లాసెస్ వినడం అంటే ఇంపాసిబుల్. అసలు ఆ డేస్లో ఉన్న మెమొరీసే వేరు. మీరు కూడా మీ క్లాస్లో మీ ఫ్రెండ్స్ అందరినీ మిస్ అయితే కామెంట్ కానీ లైక్ కానీ చేయండి. అయితే మా కాలేజ్ హాస్టల్ చూపిస్తాను. కాలేజ్కి రైట్ సైడ్లోనే ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇదే హాస్టల్. 2019లో అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, మరి ఎప్పుడు ఓపెన్ అయిందో. ఇది వచ్చేసి మా కాలేజ్కి ఒక స్మాల్ గ్రౌండ్ అనమాట. ఈ గ్రౌండ్లోనే మేమైతే క్రికెట్ ఆడేటోళ్ళం. ఇది మీరు చూసారా, మా మదిరా కాలేజ్ వాళ్ళకైతే బాగా తెలుసు దీని గురించి. అందరూ చూసి ఇది ఏదో పాండబ్బా అనుకుంటారు. కాదండి, ఇది మా కాలేజ్ బయట ఉన్న మా ఏకైక క్యాంటీన్ అనమాట ఇది. అవును, ఇది మా క్యాంటీనే. ఇందులో ఓన్లీ స్మాల్ థింగ్స్ దొరికేటి, చిప్స్ అలాంటివి. అండ్ ఆఫ్టర్నూన్ రాగానే పునుగులు అయితే దొరుకుతాయి. అందరూ అయితే వీటి కోసం అయితే కొట్టుకునేవాళ్ళు, కానీ లిమిటెడ్గా ఉంటాయి. ఎవరు తొందరగా వస్తే వాళ్ళకే ప్లేట్ దొరికిద్ది, లేదంటే అయిపోతాయి. ఇక్కడ చదువుకున్న వాళ్ళకైతే బాగా తెలుసు దీని గురించి. 2019-20 వరకు అయితే తెలుసు అనుకుంటా, మరి ఆ తర్వాత ఉందో లేదో తెలియదు. ఇప్పుడైతే క్లోజ్ అయిపోయింది. ఇక్కడ కనిపించిన ప్లేస్ అయితే ఉంది కదా, ఈ ప్లేస్ అంతా ఓపెన్ ఉండేది. ప్రజెంట్ అయితే చెట్లు మొలిసాయి. ఒకప్పుడు అయితే ఇక్కడ లంచ్ తినేసి వచ్చి ఇక్కడైతే ఒక స్లీప్ వేసేవాళ్ళు అందరం. మా మెకానికల్ ఇంకా సివిల్ వాళ్ళకైతే బాగా తెలుసు ఈ ప్లేస్ గురించి. సో మా మదిరా డిప్లొమా కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ కానీ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో. సో నేను ఒక వర్క్ కోసం అయితే వచ్చానని చెప్పాను కదా. సో వర్క్ అయితే లోపలైతే ప్రాసెస్ అవుతుంది. హెచ్ఓడి మేడం అయితే బయటకు వెళ్ళారు, లెటర్ అయితే టైప్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. సో మేడం రాగానే ఒక చిన్న సైన్ పెట్టేసి అక్కడి నుంచి అయితే మా ప్రిన్సిపల్కి అయితే ఫార్వర్డ్ చేయాలి. సో ప్రిన్సిపల్ సైన్ పెట్టేస్తే మన వర్క్ అయితే అయిపోయింది. సో నేను వచ్చిన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ టైం అయితే 3:30 అయితే అవుతుంది. సో ఇక మనమైతే బ్యాక్ టు కొత్తగూడెం అనమాట. సో ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్.